డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో మరికొద్ది గంటల్లో జరగబోయే పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఈవీఎంలు, వీవీప్యాట్లు, పోలింగ్ మెటీరియల్ తో చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల్ని కూడా సిద్ధం చేసుకుని రేపు ఉదయం 5:30 గంటల నుంచి 6 గంటల మధ్య మాక్ పోలింగ్ నిర్వహించి 7 గంటలకు రియల్ పోలింగ్ ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 4,14,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 4,14,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో 2,02,00,000 మంది పురుషులు కాగా 2,10,00,000 మంది మహిళలున్నారు. రాష్ట్రంలో మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 12,438 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించగా 29,097 కేంద్రాలను వెబ్కాస్టింగ్ చేయనున్నారు. ఏపీలో మొత్తం 5,26,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారు. ఇందులో 3.3 లక్షల మంది పోలింగ్ విధులు నిర్వహిస్తూ ఉండగా 1,14,000 మంది పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 10,000 మంది సెక్టార్ అధికారులు, 8,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బిఎల్ఓలు విధులు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1,61,000 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ కిట్లతో పాటు తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100% వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇవి అత్యంత క్రిటికల్ నియోజకవర్గాలుగా గుర్తించారు. రాష్ట్రంలో అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు రాష్ట్ర సీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా రాష్ట్రంలో పరిస్థితిని సీఈఓ ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 46,389 లో సుమారుగా 34,000 పోలింగ్ స్టేషన్ ని మనం వెబ్ కాస్టింగ్ ద్వారా కవర్ చేస్తున్నాము. 12,000 పోలింగ్ స్టేషన్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ముందు నుంచి ఎలక్షన్ కమిషన్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మీద చాలా ఎక్కువ వాచ్ చేస్తున్నారు. అంటే కొన్ని కంప్లైంట్స్ అక్కడ వచ్చినాయి కాబట్టి. సో ఈ అన్ని 46,000 పోలింగ్ స్టేషన్స్లో సరైన ఫెసిలిటీస్ ఉండాలి. ఒకటి, ఆల్ ద పోలింగ్ పర్సన్స్ హ్యావ్ టు బి ట్రైన్ ప్రాపర్లీ సో దట్ ఈ ఇనీషియల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ మషిన్ పని చేయడం లేదు, లేకపోతే ఆయన సరిగ్గా ఇంక్ పెట్టడం లేదు, సరిగ్గా పేరు రాయడం లేదు, సరిగ్గా చెక్ చేయడం లేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడం కోసం 3 times వీ హ్యావ్ గివెన్ ట్రైనింగ్. చాలా డీటెయిల్గా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 20% ఎక్స్ట్రా మషీన్స్ని కూడా తెప్పించడం జరిగింది. అండ్ దెన్ వీ హ్యావ్ ఆ రోజు ఏమైనా ప్రాబ్లం వస్తే దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలు, ఇతర పోలింగ్ మెటీరియల్ తీసుకుని సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వీరందరూ సాయంత్రం పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేసుకుని ఉదయాన్నే మాక్ పోలింగ్ కు సిద్ధమవుతున్నారు. పోలీస్ యంత్రాంగం పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేస్తోంది.